హాయ్ హలో నమస్తే అస్సలం అయికుం వెల్కమ్ టు అవర్ ఛానల్ వైబ్ విత్ నదీరా. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారన్నది నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం వ్లాగ్ చూస్తుంటే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇక్కడైతే మార్నింగ్ లంచ్ బాక్స్లోకి గుత్తి వంకాయ కర్రీ అయితే చేసేసాను. అండ్ దాని తర్వాత చపాతీ పిండి అయితే తడుపుతూ ఉన్నాను అనమాట. సో ఫస్ట్ కర్రీ చేసేస్తే ఇంకా మిగతా పనులు చేసుకోవచ్చులే అన్నట్లు ఫస్ట్ కర్రీ చేసేసి ఇప్పుడు పిండి తడుపుతూ ఉన్నాను. అయితే ఇంకా ఈరోజు డే రొటీన్ బ్లాగ్ అయితే షేర్ చేస్తూ ఉన్నాను. లంచ్ బాక్స్లోకి వచ్చేసి గుత్తి వంకాయ కూర, దాంతోపాటు చపాతీ ఇంకా రైస్ అనమాట. సో చెప్పాను కదా, రైస్ కొంచెం రెగ్యులర్గా పెడుతూ ఉన్నాను లంచ్ బాక్స్లోకి అని చెప్పేసి. ఎంతమందికి గుత్తి వంకాయ కూర అంటే ఇష్టమో, నాకైతే చాలా ఇష్టము. చపాతీలోకి కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది కదా. ఎందుకో ముందుగా ప్లాన్ అయితే ఏం చేసుకోలేదు, కానీ ఇంకా మార్నింగ్ లేవగానే ఏం చేద్దామని కాస్త ఆలోచిస్తే వెంటనే గుత్తి వంకాయ కూరే గుర్తొచ్చింది. ఇంకా వెంటనే ఫ్రెష్ అండ్ అప్ అయిపోయి కిచెన్లోకి వెళ్ళేసి ఫస్ట్ వంకాయ కూర ప్రిపేర్ చేశాను. జొన్న రొట్టెలోకి చపాతీలోకి అయితే సూపర్గా ఉంటుంది కదా. ఇంక ఇక్కడ వచ్చేసి దోశ పిండి అనమాట. ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే దోశ పిండి పట్టి కొంచెం 1 వీక్ అలా అవుతుంది. పుల్లగా ఉండకోకుండా ఫస్ట్ అయితే ఇట్లా దోశ పిండి ఉంటుంది కదా, సో దాంట్లో కొన్ని వాటర్ వేసి పక్కన పెట్టామనుకోండి, ఏదైనా పులుపు అట్లా ఉన్నా కూడా మొత్తం వాటర్ అంతా మనం పైన అంతా తేలుతుందనమాట. అప్పుడు ఆ ఎక్స్ట్రా వాటర్ని తీసేసి మళ్ళీ దోశలు వేసుకున్నామంటే పులుపు అనేది మనకు తెలియకుండా ఉంటుంది. ఇదైతే నాకు అమ్మ చెప్పిందనమాట. ఎప్పుడైనా పిండి మనం మర్చిపోయి కానీ లేదంటే కొన్ని ఎక్కువ రోజులు ఉండిపోయి ఫ్రిడ్జ్లో ఉందనుకోండి, ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఒక్కోసారి పులిసిపోతుంది కదా. అప్పుడు ఇట్లా ఇడ్లీ పిండి కానీ దోశ పిండిలో కొన్ని వాటర్ వేసేసి కాసేపు ఒక 10 మినిట్స్ అట్లా పక్కన పెట్టాము అంటే ఆ పులుపు అంతా తేలిపోతుంది. ఆ వాటర్ తీసేసి మళ్ళీ మనం ఉప్పు అదంతా కలుపుకొని ఇంకో నార్మల్ దోశలు వేసుకున్నట్లే వేసుకోవచ్చు. కానీ చాలా ఎక్కువ రోజులు అయ్యిందంటే మాత్రము ఇది వర్కౌట్ అవ్వదు. ఓన్లీ ఇప్పుడు ఫర్ సపోజ్ ఈరోజు పిండి వేసేసుకున్నాము, రేపు దోశలు వేసి అంటే ఉప్పు వేసి కలిపి ఆ దోశ పిండి ఇంకొంచెం మిగిలి ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఒక 3-4 డేస్ 5 డేస్ తర్వాత మళ్ళీ వేయాలనుకున్నప్పుడు ఇంకా పులుపు అనిపిస్తుంది కదా, అప్పుడైతే గిన ఇట్లా చేస్తే మనకి పులుపు అనేది ఉండదన్నమాట. వాటర్ వేసేసి పైన తేలిన తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత ఆ ఎక్సెస్ వాటర్ని తీసేసి దాని తర్వాత మనం ఉప్పు అవన్నీ కలిపేసుకొని వేసేసుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ ఇంకా దోశలోకి కొబ్బరి చట్నీ అదంతా ఏం చేయట్లేదు. అంటే ఎలా వస్తాయో తెలీదు కదా, కొంచెం ఎక్కువ రోజులే అయింది. మరీ పులుపు ఎక్కువ ఉంటే అనవసరంగా చట్నీ ఇదంతా వేస్ట్ అయిపోతుంది కదా. ఆల్మోస్ట్ అయితే ఉండదు, కానీ ఫర్ సపోజ్ ఉంటే కష్టంలే అన్నట్లు ఇంకా కొబ్బరి చట్నీ అదంతా ఏం చేయకోకుండా కారం దోశ, అందులోకి శనగపిండి చట్నీ అదే బొంబాయి చట్నీ అయితే చేశాననమాట. ఓన్లీ ప్లెయిన్ దోశలోకి కూడా బాగుంటుంది బొంబాయి చట్నీ. అలానే కారం దోశ అయితే ఇంకా నది ఇష్టంగా తింటారు కాబట్టి కారం దోశ అయితే వేస్తూ ఉన్నాను. జస్ట్ ఆనియన్ ఇంకా ఉప్పు కారం వేసేసి గ్రైండ్ చేసుకోవడమే. మనకి కన్సిస్టెన్సీకి తగిన విధంగా, అంటే పల్చగా కావాలంటే కొంచెం వాటర్ వేసేసుకొని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. సో ఇక్కడ జస్ట్ నేనైతే ఆనియన్ ఇంకా ఉప్పు కారం వేసేసి మిక్సీ అయితే వేసేసుకున్నాను. నెయ్యి వేసుకొని కారం దోశ వేసుకున్నామంటే సూపర్గా ఉంటుంది. రాయలసీమ వాళ్ళందరికీ కంపల్సరీ తెలిసే ఉంటుంది. అయితే ఈ కారాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారు. చాలా వరకు అయితే మాత్రం ఎండుమిర్చిని నానబెట్టి ఇంకా మిక్సీ అయితే పడుతూ ఉంటారు. నేనైతే ఎక్కువ వరకు కారమే యూజ్ చేస్తాను. నా దగ్గర ఎండుమిర్చి ఎక్కువగా ఉండదన్నమాట. ఇక్కడ కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఊరు నుంచి కూడా తెచ్చుకోలేదన్నమాట. సో అంటే ఎక్కువ వాడను కాబట్టి ఇంకా తెచ్చుకోను, ఎప్పుడో ఒకసారి తీసుకొని రావాలి నెక్స్ట్ టైం అలా వెళ్ళినప్పుడు. ఇక్కడైతే కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటుందన్నమాట. అండ్ ఎండుమిరపకాయ కూడా కాస్త డిఫరెంట్గా ఉంటుంది. సో చాలా అంటే చాలా టైప్స్ ఉంటాయి. ఇంకా నేను ఎక్కువ వాడాలి అన్నట్లే దాన్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటాను. సో ఇక్కడైతే శనగపిండి చట్నీ అంటే కారానికి వేసేసి శనగపిండి చట్నీ కూడా చేయాలి. ఇక్కడ వచ్చేసి దోశ పిండిలో చెప్పాను కదా వాటర్ తీయాలి ఎక్సెస్ వాటర్ అని. సో అంటే మనం పోసిన వాటర్ అన్నీ తేలుంటాయి. నాకు ఒక 10-15 మినిట్స్ పక్కన పెట్టేసి ఇంకా వాటర్ అంతా తీసేసి మళ్ళీ ఉప్పు అయితే వేసేసి కలిపేసుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు మనము రెగ్యులర్గా దోశకి ఎలా కలుపుకుంటామో అలా కలిపేసుకొని వేసేసుకోవడమే. ఆ రోజు వేసిన దోశలు మాత్రం అసలు పులుపు అనేదే లేవు. ఇంకా ఇదే పిండితో మళ్ళీ దోశ వేశాను, కానీ కొంచెం ఇంకా పులుపు అయితే వచ్చేసింది అనమాట. అంటే ఇద్దరమే ఉంటాం కదా, ఏంటంటే
ఒకసారి ఇడ్లీ పిండి, దోస పిండి 2 వేసి పెట్టాను. అంటే ఉంటుంది కదా అన్నట్లు. ఇడ్లీ పిండి అయిపోయింది. ఇంకా దోస పిండి మాత్రం ఇంత అయితే మిగిలిందనమాట. అంటే కంటిన్యూగా కూడా తినాలన్నా తినలేము కదా! ఇద్దరము ఉంటాము కాబట్టి. సో, అట్లా ఇంకా ఇక్కడ కారం వేసేసి, నెయ్యి వేసేసి దోసలైతే వేస్తూ ఉన్నాననమాట. అయితే కారం దోసలోకి శనగపిండి చట్నీ కాంబినేషన్ అయితే సూపర్‌గా ఉంటుంది. కడపలో అయితే ఎలా వేస్తారు అంటే కారం పట్టించి దాని మీద నూనె అంతా స్ప్రెడ్ చేసి పప్పుల పొడి వేసి ఇంకా మధ్యలో శనగపిండి చట్నీ పెట్టి వేస్తారనమాట. అది కూడా బాగుంటుంది. కానీ నాకు కొంచెం సపరేట్‌గా పెట్టుకొని తింటేనే ఇష్టం అనమాట. ఇంక ఇక్కడైతే వేడి వేడిగా దోసలు వేసేస్తూ ఉన్నాను. ఎంతమందికి ఈ కారం దోస ఇష్టం అన్నది కూడా నాకైతే కామెంట్ చేయండి. నాకైతే గుత్తి వంకాయ కర్రీ చేసినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు తినాలా, ఎప్పుడెప్పుడు ఈ దోస కూడా తినాలనిపించట్లేదు. మరి ఇంకా పిండి పెట్టేసాము అంటే గిన మరీ ఎక్కువ పులుపు అయిపోతుంది. అనవసరంగా పడేయాల్సొస్తది. లేదంటే ఇంకా పునుగులు లాంటివి వేసుకోవాల్సొస్తది కదా! మరి పునుగులు కూడా వేసినా కూడా లైక్ ఏంటి అంటే ఎక్కువ పులుపు ఉంటే ఇంకా నదీమ్ తను తినరనమాట. ఒక్కదాన్నే ఎంతని తినాలి చెప్పండి. ఇంకా అందుకని దోసే తిందాంలే, నెయ్యి వేసేసుకొని కారం దోస వేసుకొని తిందాంలే అన్నట్లు నేను కూడా దోస అయితే వేసేసుకుంటూ ఉన్నాను. అయితే ఇక్కడ ఏమైంది అంటే ఫస్ట్ మర్చిపోయాననమాట. నెయ్యితోనే వేద్దాం మొత్తం అనుకోని చెప్పేసి ఇంకా నూనె అలవాట్లో పొరపాటు అంటారు కదా! సో, అట్లా నూనె వేసేసాను. దాని తర్వాత గుర్తొచ్చింది అయ్యో! నెయ్యితో వేసింటే బాగుండు కదా అని. ఇంకా అప్పుడు మళ్ళీ కొంచెం పైనుంచి నెయ్యి అయితే వేసాననమాట. వేసేసి ఇంకా కారం అప్లై చేశాను. నదీమ్‌కి పప్పుల పొడి వేస్తే అంత నచ్చదు. అందుకని తన కోసం మాత్రం పప్పుల పొడి వేయకోకుండా ఓన్లీ కారం పట్టించి వేస్తాననమాట. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ తను 2 తింటారనుకోండి. రెండిట్లో ఒకటి పొడి లేకోకుండా వేస్తాను. ఒకటి పొడి వేసి వేస్తాననమాట. ఎందుకంటే టేస్ట్ అనేది తెలియాలి కదా! 2 తింటేనే టేస్ట్ తెలుస్తుంది. అదేదో పిక్చర్‌లో చెప్తారు కదా! తాగితేనే మన్మధుడు పిక్చర్‌లో చెప్తారు కదా! తాగితే కదా ఎలా ఉంది ఏంటి అని తెలిసేది అని చెప్పి అట్లా అనమాట. అయితే అన్నీ ఒకసారన్నా టేస్ట్ చేస్తే తెలుస్తుంది కదా! దాని టేస్ట్ ఏంటి అన్నదని. అందుకని చెప్పేసి ఇట్లా వేస్తూ ఉంటాను. ఇంకా ఇక్కడైతే కారం దోసలైతే రెడీ. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయి. ఇంకా శనగపిండి చట్నీ వేసేసి నదీమ్‌కైతే ఇచ్చేసాను. అలానే లంచ్ బాక్స్‌లోకి గుత్తి వంకాయ కూర, చపాతీ దాంతో పాటు ఇది రైస్ అయితే ప్యాక్ చేసేసి ఇచ్చేసాననమాట. సో, అది. ఇంకా దాని తర్వాత ఇంకా రెగ్యులర్‌గా మనకి పనులు ఎలా ఉంటాయి అలానే ఇక్కడ చపాతీలైతే చేస్తూ ఉన్నాననమాట. లంచ్ బాక్స్‌లోకి ఇది గుత్తి వంకాయ చేశాను కదా! అప్పడాలైతే బావుంటాయి కాంబినేషన్‌లోకి అని చెప్పేసి అప్పడాలు వేస్తూ ఉన్నాను. తర్వాత చపాతీలు కూడా కాల్చేసుకోవాలనమాట. అయితే ఇంకా లైక్ అప్పడాలు ఆఫీస్‌లో ఒక అమ్మాయి అడిగిందంట. లైక్ మన సైడు ఈ ఉద్దిపప్పుతో అప్పడాలు ఉంటాయి కదా! నేను నా కోసం తెచ్చుకుంటాననమాట. నదీమ్‌కైతే ఇష్టం ఉండదు. అంటే తనకి ఇక్కడ లిజ్జత్ పాపడ్ అని అయితే దొరుకుతుంది. తనకి అవంటే ఇష్టం. అవి కూడా ఉద్ది పిండితో చేసేటివే కానీ అవి కొంచెం టేస్ట్ వేరుంటుందనమాట. కొంచెం మసాలా అట్లా ఉంటుంది. అయితే ఇక్కడ అప్పడం అంటే అదే ఉంటుందనమాట. చాలామంది అదే తింటారు. నేను ఒకసారి బాక్స్‌లోకి ఈ అప్పడాలు పెట్టిస్తే తను తిన్నదంట. నా కోసం అవి తీసుకురండి అని అయితే చెప్పిందని చెప్పి ఇంకా తను చెప్పారనమాట. నువ్వు లైక్ నువ్వు తినే అప్పడాలే వేయించు అవే తీసుకెళ్తాను అని చెప్పి ఇంకా సర్లే అని ఇంకా అవే వేయించాను. అయితే నాకు ఈ అప్పడమే అంటే మనకి ఇప్పుడు సౌత్ ఇండియన్ మీల్స్‌లో పెడతారు కదా అప్పడాలు. ఆ అప్పడమే చాలా ఇష్టము. ఈ అప్పడం ఓకే. పర్లేదు ఎప్పుడైనా ఒకసారి తింటాను కానీ రెగ్యులర్‌గా అయితే నా కోసం మాత్రం సపరేట్‌గా ఆ ప్యాకెట్ అయితే తెచ్చుకుంటాను. ఒక ప్యాకెట్ తెచ్చుకున్నాను అంటే మంత్ పైనే వస్తుందనమాట. ఇంకా తనకొక ప్యాకెట్, నాకొక ప్యాకెట్ అయితే తెచ్చుకుంటాము. సో, అలా అని చెప్పి లైక్ ఇవే తినాలా అంటే అదంతా ఏం లేదు. ఏది ఉంటే అది తినేస్తామనమాట. ఇంక ఇక్కడ చపాతీలు కూడా కాల్చేసి ఇచ్చేసాను. అస్సలు వేడైతే చెప్పనవసరమే లేదు. అంత వేడిగా ఉంది. దట్టు ఒక 2 డేస్ అయితే కంటిన్యూగా కరెంట్ పోయింది. లైక్ మార్నింగ్ 10:30కి అలా తీసేశారు అంటే ఎగ్జాక్ట్‌గా నదీమ్ ఆఫీస్ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన ఒక హాఫ్ అన్ అవర్‌కంతా ఇంకా పవర్ తీసేస్తారనమాట. ఈవినింగ్ 5:30కి అట్లా వస్తుంది పవరు. చాలా వేడి అస్సలు తట్టుకోలేకపోయాననమాట. అంత వేడిగా ఉంటుంది. అయినా కూడా ఇంకా మన రెగ్యులర్ పనులైతే తప్పవు కదా! ఇట్లా కరెంట్ ఉంటే లైక్ ఏదైనా సాంగ్స్ పెట్టుకొని అట్లా అయితే వర్క్ చేసుకుంటూ ఉంటాను. అంత తెలియదు కానీ ఇంక ఇట్లా పవర్ లేదు అనుకోండి చాలా అంటే చాలా చిరాకుగా ఉంటుంది. ఈవెన్ డౌన్లోడ్ చేసుకొని వినొచ్చు కానీ మళ్ళీ ఛార్జింగ్ అయిపోతుంది. ఎప్పుడొస్తుందో ఏమో తెలీదు కదా! కంపల్సరీ ఫోన్స్‌లలో ఛార్జింగ్ అనేది ఉండాలి కాబట్టి ఇంకా ఆప్షన్ అంటూ ఏం లేదనమాట.
ఓన్లీ ఇంకా నార్మల్గా ఇంట్లో ఏదైనా వర్క్స్ ఉంటే వర్క్స్ చేసుకోవడం, లేదంటే ఇంకా కూర్చొని ఉండడం అనమాట అంతే. అయితే ఇంక ఇక్కడ వచ్చేసి నేను ఇల్లంతా ఊడ్చేసుకుంటూ ఉన్నాను. మొత్తం లంచ్ బాక్స్ అదంతా ప్యాక్ చేసేసి కొంచెం కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని, కిచెన్ అంతా క్లీన్ చేసుకోవడం అంటే ఫస్ట్ సామాన్లన్నీ సింక్లో వేసేసుకుంటాను అనమాట. అప్పుడు నాకు ప్లాట్ఫామ్ కొంచెం నీట్గా అనిపిస్తుంది. దాని తర్వాత వన్ బై వన్ పనులు అనేవి చేసుకుంటాను. సో ఫస్ట్ అనేది ప్లాట్ఫామ్ మొత్తం ఎక్కడక్కడ మొత్తం పాత్రలన్నీ తీసేసి సింక్లో వేసేసి ఇంకా రిమైనింగ్ పనులు అయితే చేసుకుంటాను అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ మధ్య కాలంలో నేనైతే మార్నింగ్ ఈవినింగ్ 2 టైమ్స్ ఇల్లు అయితే ఊడ్చి తుడుస్తూ ఉన్నాను. ఎందుకంటే డస్ట్ చాలా అంటే చాలా వస్తుంది. ఇంకా మార్నింగ్ నుంచి కరెంట్ లేకపోవడం వల్ల ఈవినింగ్కి ఫుల్ హెడేక్ వచ్చేసింది. ఇంకా పాలు తెద్దామని అట్లా బయటికి వెళ్ళి, ఇంకా సర్లే ఫస్ట్ టీ తాగు, పాల ప్యాకెట్ మళ్ళీ తీసుకెళ్దాంలే అని అన్నారు. ఇంకా సర్లే అని బయట టీ అయితే తాగాము. అయితే ఇక్కడ ఇరానీ టీ దొరుకుతుంది అనమాట, చాలా బాగుంటుంది. అక్కడికి వెళ్ళి 1 కప్పు నదీమంత టీ అయితే మానేశారు. నాకు కూడా హెడేక్గా ఉందని చెప్పేసి ఇంట్లో పాలు కూడా లేవు, వెళ్ళి అట్లా చల్లగా ఉంటుంది బయట పాలు తెచ్చుకుందాము అన్నట్లు వెళ్ళాము. ఇంకా అక్కడ టీ షాప్కి అక్కడికి వెళ్దాం పా, టీ తాగేద్దు, టీ తాగేసి ఇంకా నిదానంగా కాసేపు కూర్చొని వద్దాము అని అయితే అన్నారు. సర్లే అని చెప్పేసి టీ తాగి ఇంకా పెట్రోల్ అది కొట్టించాల్సి ఉంటే బండిలో పెట్రోల్ అది వెయిట్ చేసుకొని ఇంటికి అయితే వచ్చేసామన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి డిన్నర్కి అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. డిన్నర్కి ఏం చేస్తున్నాను అంటే మటన్ కొంచెం ఉంది, కొంచెం అంటే చాలా కొంచెం ఉంది. అందులో మీల్ మేకర్ వేసి కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. చపాతీ ఇంకా మీల్ మేకర్ అలానే మటన్ కర్రీ అనమాట. అయితే ఇప్పుడు ఓన్లీ ఎప్పుడైనా కానీ మటన్ అలా చేసుకుంటే, మటన్ నార్మల్గా చేస్తేనే అంటే ఏం యాడ్ చేయకుండా చేస్తేనే బాగుంటుంది. కానీ ఎప్పుడైనా ఏదైనా యాడ్ చేసి చేయాలంటే మాత్రం మీల్ మేకర్ వేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఏం చేశానంటే కుక్కర్లో కాస్త ఆయిల్ వేసేసి అందులో కొబ్బెర, తర్వాత అల్లం వెల్లుల్లి ఇంకా కొత్తిమీర వేసిన పేస్ట్ వేసేసి పచ్చివాసన పోయేంత వరకు వేపి ఆనియన్ టమాటో లైట్గా వేపేసి ఇందులో మనం ఇంకా మీల్ మేకర్ అనమాట, ఫస్ట్ మీల్ మేకర్ వేసుకోవాలి. ఎందుకంటే మీల్ మేకర్కి మసాలా అనేది పట్టాలి. దాని తర్వాత మటన్ అనేది వేసుకోవాలి. అయితే మటన్ నేను ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టేసుకున్నాను పక్కన. ఎందుకంటే ఇంకా మీల్ మేకర్ ఏమో తొందరగా ఉడికిపోతుంది, మటన్ వేసాము అంటే చాలా టైం పడుతుంది కదా అన్నట్లు ఫస్ట్ మటన్లో కొంచెం పసుపు అలానే వాటర్ వేసేసి బాయిల్ చేసేసి ఒక గిన్నెలోకి వాటర్తో సహా ఒక గిన్నెలోకి అయితే తీసి పెట్టుకున్నాను అనమాట. ఇంక ఇప్పుడు కాస్త మసాలా అనేది ఈ మీల్ మేకర్కి పట్టింది అనుకోండి, అప్పుడు ఈ మటన్ అనేది వేసేయాలి. చూస్తున్నారు కదా, నేనైతే మటన్ వేసేసాను. ఇంకా ఇందులో రెగ్యులర్ మసాలాలు లైక్ పసుపు, ఉప్పు, కారము, ధనియాల పొడి అంతే. ఇంకా నేను మటన్ మసాలా, గరం మసాలా ఇదంతా వేయరు, ఎందుకంటే నేను కొబ్బరి అది వేస్తాను కాబట్టి ఎందుకో అన్ని ఎక్కువ మసాలాలు అన్నట్లు అనిపిస్తుంది. రెగ్యులర్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఇది ధనియాల పొడి వేసేస్తే సరిపోతుందిలే, లైట్గా కూడా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుందని చెప్పేసి ఇంకా అలా అయితే చేశాను. చూస్తున్నారు కదా, పావు కిలో మటన్ అయితే తీసుకొని వచ్చారు. అంటే పావు కిలో కీమా, పావు కిలో మటన్ అయితే తీసుకున్నారు అనమాట. కీమా ఆల్రెడీ చేసేసాను, ఇంకా మటన్ కూడా పులావ్ అయితే చేసి ఉంటాను అనమాట. సో ఇంకా కొంచెం తీసి పెట్టండి. ఆ పావు కిలో అంటే నేను మటన్ తిన్నాను చాలా అంటే చాలా తక్కువ, 1 పీస్ అంతే. మొత్తం ఎంత ఫర్ సపోజ్ 1 కిలో మటన్ తెచ్చినా, హాఫ్ కిలో మటన్ తెచ్చినా, ఎంత తెచ్చినా 1 or 2 పీసెస్ తప్ప ఇంకా అంతకు మించి అయితే తిన్నాను అనమాట. అంటే ఈ గ్రేవీ అదంతా వేసుకుంటాను కానీ పీసెస్ తినను. ఇంకా అందుకని చెప్పేసి పావు కిలోలో కూడా కొంచెం తీసి పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా ఇందులోకి మీల్ మేకర్ వేసేసి ఇంకా మటన్ వేసేసి లాస్ట్లో ఈ కూర కారం మసాలా ఉంటుంది కదా, అదైతే వేసాను అనమాట. వేసి ఇంకా కొత్తిమీర అన్నీ వేసేసి ఒకటేసారి మూత పెట్టేశాను. ఆల్రెడీ మటన్ ఉడికించాం కాబట్టి ఇంకొక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇంక ఇక్కడ వచ్చేసి చపాతీలు అయితే కాలుస్తూ ఉన్నాను అనమాట. సో ఈవినింగ్ 5:30కి అట్లా వచ్చింది. సేమ్ ఒక రోజు ముందు కూడా ఇలానే జరిగిందనమాట. 5:30కి అట్లా వచ్చింది. ఇంకా సేమ్ అట్లానే ఇంకా ఇప్పుడు కూడా 5:30కి అట్లా వచ్చిందనమాట. ఇంకా బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత టీ తాగొచ్చిన తర్వాత కాస్త అయితే రిలాక్సింగ్గా అనిపించింది. ఇంక ఇక్కడైతే చపాతీలు కాల్చేస్తున్నాను. రైస్ అయితే ఏం సపరేట్గా ఉండలేదు అనమాట, కొంచెం ఉంది రైస్, ఇంకా చపాతీ తినేస్తే సరిపోతుందిలే అని చెప్పేసి డిన్నర్కి అయితే ఇలా చేశాను అనమాట. సో ఇది ఈ రోజటి వ్లాగ్. సో వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వ్లాగ్ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. ఇంక ఇక్కడ మీకు మటన్ కర్రీ కూడా చూపిస్తాను. చపాతీలు అయితే నాకు కాల్చి అలవాటు అయిపోయిందనమాట. ఇంతకుముందు ఏమైందంటే ఒక 2-3 చపాతీసే కదా చేసేది, అంటే
రెగ్యులర్‌గా మన సైడ్ ఏంటంటే ఎప్పుడైనా బ్రేక్‌ఫాస్ట్‌కి ఎప్పుడో ఒకసారి కదా చేసుకునేది. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత నదీమ్ కోసం కంటిన్యూగా చపాతీలు చేసి అలవాటయిపోయిందనమాట. అండ్ ఇప్పుడు కొంచెం లైక్ ఇక్కడి వాళ్ళు ఎట్లా చపాతీలు చేస్తారో అలానే చేయడం నేర్చేసుకున్నాను. ఏం చేస్తారంటే వాళ్ళు ఫస్ట్ చపాతీనంతా కాల్చేసి లాస్ట్‌లో అంటే మనము చపాతీ తీసేస్తాము అన్నప్పుడు జస్ట్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ వేసేస్తారు అంతే. ఇంకా దానివల్ల చపాతీలనేటివి మెత్తగా ఉంటాయనైతే అంటారనమాట. నిజంగానే చపాతీలైతే చాలా మెత్తగా ఉంటాయి. అండ్ పిండి కూడా బయట మనము మిషన్‌లో అంటే చేయించుకున్న పిండి అనమాట. అంటే డైరెక్ట్ మనం ఆశీర్వాద్ ఇలా కాకోకుండా గోధుమలు తెచ్చి పిండి మిషన్‌కి వేయించుకుంటాం కదా! అట్లా ఆ పిండితో చేయించుకుంటే చపాతీలైతే మెత్తగా వస్తాయనమాట. ఇంకిక్కడ కర్రీ కూడా రెడీ అయిపోయింది. కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. నేనైతే మీల్ మేకర్ ఇంకా గ్రేవీ వేసేసుకొని తినేసాను. మటన్ ఒక్క పీస్ కూడా ముట్టుకోలేదనమాట ఆ రోజు. అంటే నాకు మీల్ మేకర్ పర్సనల్లీ ఇష్టం అనమాట. పులావ్‌లో వేసినా లేదంటే ఇట్లా కర్రీస్‌గా లేదంటే ఫ్రైగా ఎలా చేసినా కూడా ఒక్క కీమా లాగా చేస్తే తప్ప మిగతా అంటే మీల్ మేకర్ లాగా తినడం అంటే నాకు చాలా ఇష్టము. సో, ఇక్కడైతే ఉప్పు చెక్ చేసుకుంటూ ఉన్నాననమాట. ఉప్పు చెక్ చేసుకుంటే ఇంకా సరిపోయింది. సో, ఇంకా ఇక్కడ ఒక బౌల్‌లోకి అయితే తీసేస్తూ ఉన్నాను. సో, ఇది ఈరోజుటి వ్లాగు. వ్లాగ్ నచ్చిందా? నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపటి వ్లాగ్‌తో తప్పకుండా కలుస్తాను. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్.